వెల్కమ్ టు 2020 న్యూస్. నా పేరు రాజ్ కుమార్. నేను కవిత. నదులను దైవ స్వరూపాలుగా కొలవటం మన సాంప్రదాయం. గోమాతను పూజిస్తుంటాం, కానీ వాటి సంరక్షణకు చర్యలు తీసుకోమని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. పూజలు చేయడంతో పాటు వాటిని పవిత్రంగా ఉంచుకోవాలని ప్రజలకు సూచించారు. ఈ మేరకు పంచాయతీరాజ్ కార్యాలయంలో పవన్ అధికారులతో భేటీ అయ్యారు. సాలిడ్ అండ్ లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ పై వారితో సమీక్ష జరిపారు. చెత్త నిర్వహణ విషయంలో ప్రభుత్వ పరంగా తాను బాధ్యత తీసుకుంటారని హామీ ఇచ్చారు. రోజుకు 2 సార్లు ఇంటింటికి తిరిగి చెత్తను సేకరించి ప్రాసెసింగ్ సెంటర్ కు పంపించే ఏర్పాట్లు చేస్తామని పేర్కొన్నారు. మాజీ సీఎం జగన్ పై కేసు నమోదైంది. ఉండి టీడీపీ ఎమ్మెల్యే రఘురాం కృష్ణంరాజును కస్టోడియల్ టార్చర్ పెట్టిన ఘటనలో ఈ కేసును నమోదు చేశారు. రఘురాం కృష్ణంరాజు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా గుంటూరు జిల్లా నగరపాలెం పిఎస్ లో కేసు నమోదైంది. కస్టడీ సమయంలో తనపై హత్యాయత్నం చేశారని రఘురాం రాజు తన పిటిషన్ లో ఆరోపించారు. ఈ కేసులో జగన్ ను ఏ3గా పోలీసులు పేర్కొన్నారు. పల్నాడు జిల్లా పిడుగురాలలో డయేరియా కేసులు పెరుగుతుండటంపై ప్రభుత్వం అలర్ట్ అయింది. పట్టణంలోని లెనిన్ నగర్, మారుతి నగర్ లో ప్రజలు డయేరియా బారిన పడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. దీంతో మంత్రి పొంగూరు నారాయణ స్వయంగా రంగంలోకి దిగారు. అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి పరిస్థితిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. డయేరియాపై ఎప్పటికప్పుడు తనకు సమాచారం ఇవ్వాలని అధికారులకు సూచించారు. ఆ తర్వాత కూడా కొత్తగా మరో 2 కేసులు నమోదు కావడంతో స్వయంగా క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్లారు. ముందుగా పిడుగురాళ్ల లెనిన్ నగర్ లోని అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ లో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. వారికి అందుతున్న వైద్య సేవలపై అడిగి తెలుసుకున్నారు. నిత్యావసర సరుకుల రాయితీపై అందించేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ప్రజలకు రైతు బజార్లో రాయితీపై నాణ్యమైన బియ్యం, కందిపప్పు పంపిణీకి శ్రీకారం చుట్టింది. దీనిలో భాగంగా కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో రైతు బజార్లో నిత్యావసర సరుకులను ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి ప్రారంభించారు. సామాన్యులకు నిత్యావసర సరుకులను రాయితీపై అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే తెలిపారు. ఆర్థిక పరిస్థితి క్లిష్టంగా ఉన్నా ప్రజల కష్టాలు తీర్చేందుకు పలు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్, ఎంఆర్ఓ, ఇతర సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. 2-3 రోజుల్లో బీఆర్ఎస్ ఖాళీ అవడం ఖాయమంటూ ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 20 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరడానికి సిద్ధంగా ఉన్నారంటూ వారి పేర్లు కూడా బయటపెట్టారు. కేసీఆర్ విధానాలే బీఆర్ఎస్ ని ముంచాయని, దీంతో ఆ పార్టీ నాయకులు అయోమయంలో ఉన్నారని వ్యాఖ్యానించారు. పోచారం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ లో చేరిన నేపథ్యంలో దానం నాగేందర్ స్పందించారు. హరీష్ రావుతో పాటు మరికొందరు బీఆర్ఎస్ నేతలు బీజేపీలోకి వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని వెల్లడించారు. ఇప్పటికే సంప్రదింపులు పూర్తయ్యాయని, త్వరలోనే హస్తం పార్టీలోకి వస్తారని దానం నాగేందర్ అన్నారు. చిత్తూరు జిల్లా కుప్పం శాంతిపురం మండల పరిధిలోని కార్గో ఎయిర్పోర్ట్ నిర్మాణానికి సంబంధించిన భూములను జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, ఎమ్మెల్సీ కంచెల శ్రీకాంత్ పరిశీలించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కార్గో ఏర్పాటు నిర్మాణానికి సంబంధించి భూములను పరిశీలించినట్లు ఎమ్మెల్సీ శ్రీకాంత్ తెలిపారు. కుప్పం ప్రజల సౌకర్యార్థం కార్గో ఎయిర్పోర్ట్ నిర్మించడం జరుగుతుందన్నారు. చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ పనులలో వేగం పెంచి రైతులకు అందుబాటులోకి తేవాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు. జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టర్ కార్యాలయంలో చిన్న కాళేశ్వరం పనుల పురోగతిపై ఇరిగేషన్, విద్యుత్, రెవెన్యూ, మెగా కంపెనీ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. గారేపల్లి ఫామ్ హౌస్ వద్ద నిర్మాణంలో ఉన్న విద్యుత్ సబ్స్టేషన్ కు కావాల్సిన ట్రాన్స్ఫార్మర్ మెటీరియల్ తెప్పించి సబ్స్టేషన్ నిర్మాణం పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు. ఏలూరు జిల్లా జగ్గారెడ్డిగూడెంలో టీడీపీ ఆధ్వర్యంలో రావురి కృష్ణ అధ్యక్షతన విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. గత ప్రభుత్వంలో టీడీపీ కార్యకర్తల రేషన్ కార్డులు, పెన్షన్స్, విద్యా దీవెన, పలు సంక్షేమ పథకాలను తొలగించారని ఆరోపించారు. కార్యకర్తల సమస్యలు ఎమ్మెల్యే రోషన్ కుమార్ దృష్టికి వెళ్లి పరిష్కరిస్తామని కార్యకర్తలకు రావురి కృష్ణ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రధాన కార్యదర్శి తూటికుంట రాము పాల్గొన్నారు. ఏలూరు జిల్లా ప్రగడపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని గ్రామ వాలంటీర్లు, సర్పంచ్ కాలం బాపిరాజుకు తమ ఉద్యోగాలు రెన్యువల్ చేయాలని వినతిపత్రం సమర్పించారు. గత 5 సంవత్సరాల కాలం నుంచి ప్రగడపల్లి గ్రామ పంచాయతీ నందు విధులు నిర్వహించామని, నూతనంగా ఏర్పాటైన కొత్త ప్రభుత్వం కొత్త వాలంటీర్ల నియామకంపై కసరత్తు చేయాలని అన్నారు. అనుభవం కలిగిన తమని కొత్త వాలంటీర్లుగా రెన్యువల్ చేయాలని, ప్రభుత్వ విధి విధానాలకు, నియమ నిబంధనలకు కట్టుబడి విధులు నిర్వహిస్తామన్నారు. ప్రగడపల్లి పంచాయతీ నందు పనిచేసే గ్రామ వాలంటీర్లు ఎవరూ కూడా రాజీనామా చేయలేదని తెలిపారు. నిర్మల్ జిల్లా మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల భవనం శిథిలావస్థకు చేరుకుంది. భవనం శిథిలావస్థకు చేరడంతో పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నారు. ఒకే క్లాసులో కంప్యూటర్, ప్రాజెక్ట్ క్లాసులు చెప్పడంతో విద్యార్థులు సరైన ధ్యాస పెట్టలేకపోతున్నట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి భవనం ఏర్పాట్లు చేయాలని స్టూడెంట్స్ కోరుతున్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తా వద్ద TUWJH 143 ఆధ్వర్యంలో జర్నలిస్టులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. మీడియా ప్రతినిధులపై దాడులు, అరెస్టు చేయడం మీడియా స్వేచ్ఛను హరించడమే అని కో కన్వీనర్లు రేసుకుంట్ల శ్రీనివాస్, చెట్ల రమేష్ అన్నారు. ప్రభుత్వం వెంటనే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. నిర్మల్ జిల్లా బైంసపట్నంలోని స్థానిక గడ్డన్న సుందవాగు ప్రాజెక్టులో జిల్లా ఎస్పీ జానకి శర్మిల ఆదేశాల మేరకు ఏఎస్పీ అవినాష్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసు అధికారులకు
సిబ్బందికి బోటింగ్ శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వర్షాకాలం నేపథ్యంలో పరిసర ప్రాంతాలలో వరద ఉధృతి వచ్చినప్పుడు ముందస్తు జాగ్రత్తలలో భాగంగా చిక్కుకున్న వారిని ఎలా కాపాడాలి అనే కోణంలో శిక్షణ నిర్వహించినట్లు తెలిపారు. వరద నీటి ప్రవాహంలో బోటింగ్ చేసే సమయంలో అందులో ఉన్న వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పట్టణ సీఐ రాజారెడ్డి, ఎస్ఐలు, శిక్షణ అర్హులు పాల్గొన్నారు. ప్రభుత్వం ఒకవైపు మత్తు పదార్థాల నియంత్రణకు ఉక్కుపాదం మోపుతుంటే మరొక వైపు గుట్టు చప్పుడు కాకుండా గంజాయి రవాణా జోరుగా సాగుతోందని జగిత్యాల ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు. గంజాయి రవాణా చేస్తున్న 3 నిందితులను జగిత్యాల జిల్లా ధర్మపురి పోలీసులు పట్టుకున్నారు. పోలీసుల అదుపులో ఉన్న నిందితులు ఒడిశా, ఏపీ, ధర్మపురికి చెందిన వారని ఎస్పీ వెల్లడించారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గంలో పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా దర్జాగా నడుస్తుందని పలువురు ఆరోపిస్తున్నారు. అక్రమ రవాణా అడ్డుకట్ట వేసేందుకు పోలీసులు, అధికారులు అనేక చర్యలు తీసుకున్నా రేషన్ మాఫియా అక్రమ రవాణా మాత్రం ఆగడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేషన్ బియ్యం పక్కదారి పట్టకుండా ఎన్ని సంస్కరణలు తెచ్చినా, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించినా ఫలితం లేకుండా పోతుందని అన్నారు. సరైన నిఘా లేకపోవడం, సంబంధిత అధికారులు చూసి చూడనట్లు వ్యవహరించడం వల్లే ఈ అక్రమ దందా దర్జాగా సాగుతుందని ఫైర్ అయ్యారు. కడప జిల్లా బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని పలు ఫాస్ట్ ఫుడ్ సెంటర్ హోటళ్లను మున్సిపల్ కమిషనర్, ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక తనిఖీ చేశారు. ఫాస్ట్ ఫుడ్ హోటల్స్ లో నిషేధిత ఫుడ్ కలర్స్, టేస్టింగ్ సాల్ట్, కల్తీ నూనెలు వాడుతూ ప్రజల ఆరోగ్యాలు దెబ్బతినేలా చేస్తున్నారనే సమాచారంతోనే దాడులు నిర్వహించామని కమిషనర్ తెలిపారు. నిషేధిత ప్లాస్టిక్ కవర్స్, స్పూన్స్ స్వాధీనం చేసుకున్నామన్నారు. ప్రజల ఆరోగ్యం దెబ్బతినేలా చేసి ఫుడ్ కలర్స్ గానీ, నూనెలు కానీ వాడితే కఠినమైన చర్యలు తీసుకుంటామని వారు హెచ్చరించారు. శ్రీశైలం శ్రీ బ్రహ్మరమ్మ మల్లికార్జున స్వామి అమ్మవారిని టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి దంపతులు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. దర్శనార్థం ఆలయ రాజగోపురం వద్దకు చేరుకున్న ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరికి ఆలయ అర్చకులు, అధికారులు సాదర స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారి ఆశీర్వచనం మండపంలో ఎమ్మెల్యే కుటుంబ సభ్యులకు ఆలయ అర్చకులు శ్రీ స్వామి అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. విజయనగరం జిల్లా హోస్పేట నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఎలుగుబంటి హల్చల్ చేసింది. రాణిపేట స్టేషన్ రోడ్డు, కెనాల్పై ఎలుగుబంటి సంచరించిందని స్థానికులు తెలిపారు. కోడ్లిగి, హోస్పేట అనే 2 పట్టణ ప్రాంతాలలో ఎలుగుబంటి రాక విహారయాత్ర ప్రజలకు ఆందోళన. కోడ్లిగి, హోస్పేట అనే 2 పట్టణ ప్రాంతాలలో ఎలుగుబంటి రాక విహారయాత్రతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వెంటనే అధికారులు స్పందించి ఎలుగుబంటిని పట్టుకోవాలని ప్రజలు అటవీ శాఖ అధికారులకు విజ్ఞప్తి చేశారు. సికింద్రాబాద్ లోని శ్రీ ఉజ్జయిని మహంకాళి ఆలయం భక్తులతో కిటకిటలాడుతుంది. ఆషాఢ మాసం మొదటి శుక్రవారం సందర్భంగా అమ్మవారిని వివిధ రకాల కూరగాయలు, పండ్లతో అలంకరించారు. శాకాంబరిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఢిల్లీ మద్యం విధానం, మనీ లాండరింగ్ కేసులో సీఎం కేజ్రీవాల్ బెయిల్పై ఇవాళ సర్వోన్నత న్యాయస్థానం కీలక తీర్పు ఇచ్చింది. సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. లిక్కర్ స్కామ్ కేసులో ఆయనకు షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది సుప్రీంకోర్టు. కేసు విచారణను విస్తృత ధర్మాసనానికి బదిలీ చేస్తూ తీర్పు వెలువరించింది. నాటో కూటమి దేశాల వార్షిక సదస్సులో ఉక్రెయిన్ అధ్యక్షుడి పరిచయం చేస్తూ యుఎస్ ప్రెసిడెంట్ బ్రైడెన్ పొరపాటు పడ్డారు. జెల్స్కీని పుతిన్ అని సంబోధించారు. మలా హారిస్ పేరుకు బదులు ట్రంప్ పేరుని చెప్పారు. దీంతో అక్కడున్న వారంతా ఆశ్చర్యపోగా వెంటనే ఆయన తన తప్పును సరిచేసుకున్నారు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. దీంతో ఆయన మానసిక పరిస్థితిపై మరోసారి విమర్శలు వస్తున్నాయి. మరో 2020తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్.